రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్‌ను ప్రభుత్వంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని పీసీసీ అధికార ప్రతినిధి వెస్ట్ కాంగ్రెస్ సమన్వయకర్త అంగ బానోజీ నరసింహవర్మ అన్నారు. అంగ బానోజీ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే అంబానీ, అదానీ మరికొంతమంది పారిశ్రామికవేత్తలకు దేశాన్ని అప్పగిస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, తద్వారా దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐడియాలజీ నచ్చి అంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఆఖరి కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు 2014లోనే. అయితే ఆయన మరణానంతరం ఇక్కడ పరిస్థితుల రీత్యా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఇప్పుడేదో అక్కడేదో ఆవిడకి న్యాయం జరగలేదు, ఏ పదవి ఇవ్వలేదన్న దీనిలో ఇక్కడికి వచ్చారన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ అదంతా కాదు. ఆవిడ ఇండివిజువల్గా అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినా అక్కడ కూడా అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత ఆవిడ రియలైజ్ అయింది ఏంటంటే మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి, కాంగ్రెస్ ఐడియాలజీతోనే మనం ఇవన్నీ చేయడానికి అవుతుంది. ఇంకే పార్టీకి వెళ్ళినా అది ఒక కులం రంగు పూసుకొనో లేకపోతే మతం రంగు పూసుకొనో నడుస్తున్న పార్టీలే తప్ప భారతదేశంలో ఏదన్నా జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కంప్లీట్ సెక్యులర్గా ఉంటూ ఇక్కడ అందరికీ అన్ని వర్గాల జనాలకి అంటే అది పదవులు రీత్యా కాకపోయినప్పటికీ కూడా అన్ని రకాలుగా న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. అది రాహుల్ గాంధీ గారిని రానున్న రోజుల్లో ప్రధానమంత్రిగా చేసుకుంటేనే మన దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం కూడా మిగులుతుంది. లేదనంటే రానున్న రోజుల్లో ఇంకా ఇంకోసారి బీజేపీ ప్రభుత్వం కానీ వస్తే అసలు మనకి ఇంకా వచ్చేసారి ఎన్నికలు పెడతారా లేదనంటే వాళ్ళే ఏ రష్యా టైప్లో ప్రకటించేసుకునే పరిస్థితి కూడా ఉంటుందన్న భయంతోనే ఇప్పుడు గవర్నమెంట్ సంస్థల్ని ఆర్గనైజేషన్ అంతా కాపాడడం కోసమే షర్మిల గారు ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు పార్టీలోకి చేరడం జరిగింది. ఆవిడ నాయకత్వంలో మేము కూడా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా రేపు రానున్న రోజుల్లో మిగతా ఈ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం అవుతుంది. అదే రకంగా మిగతా పార్టీలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని మేము ఆశాభావం. కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోకపోతే మీ ఊరు చెప్పి పేరు చెప్పండి. నా పేరు అంగప్పలరాజు. నేను 1971 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ సిటిజన్ గా ఆ స్థాయిలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా లేకపోతే పరిస్థితి అది. రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. స్వాతంత్రం రాకముందు మనం ఎంతటి పెద్దటి సంగ్రామం చేశామో ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు, పోర్చుగీసోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మొత్తం భారతదేశాన్ని దోచేసుకొని దేశంలో ఉండే సంపదను విదేశాలకి దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్